4 రకాలుగా శాస్త్రంలో విభజించారు. వాళ్ళల్లో మొదటి విభాగం ఎవరు అనంటే సత్పురుషులంటే ఎవరు అనంటే ఎవరైతే నిరంతరం పరోపకారం చేస్తూ ఇంకొకళ్ళ మంచినే ఎప్పుడూ కోరుతూ దానికి తగినటువంటి పనులను చేస్తూ ఉంటారో. రెండో విభాగం ఎవరు అనంటే సామాన్యులు అని అన్నారు. సామాన్యులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, సామాన్య జనులు వాళ్ళు ఎలా ఉంటారు అనంటే సామాన్యాస్తు పరార్థం ఉద్యమభృత స్వార్థ అవిరోధేన ఏ అని అన్నారు. ఈ సామాన్యులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనంటే ఇంకొకళ్ళకు ఉపకారం చేస్తారు, కానీ దానివల్ల తమకు ఏదైనా ప్రయోజనం కలగాలి. నాకేదైనా ప్రయోజనం లభిస్తుంది అంటే మాత్రమే నేను ఇంకొకటికి ఉపకారం చేస్తాను, లేదంటే చెయ్యను. వాడికేం ప్రయోజనం లేదు, స్వార్థం వీడికేం లభించదు ఈ మంచి పని చేయడం వల్ల అంటే అప్పుడు వాడు చేయడానికే పోడు. ఇటువంటి వ్యక్తుల్ని సామాన్యులు అని అంటారు.